మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ మార్చి నెల ప్రభు బల్లారాధనలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. ఈ మార్చి మాసంలో మీరు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు, వ్యవసాయాలు, ప్రయాణాలు, వీటన్నిటిలో యేసయ్య మీకు తోడుగా ఉండి శుభప్రదమైన క్షేమం ప్రభు మీ కుటుంబాలకి దయచేయునుగాక. పొంచి ఉన్న ప్రతి అపాయాలు, బలహీనతలు, సమస్యలు, రోగాలు యేసు నామములో మీ ఎదుట సదును భూమిగా మార్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాసంలో మరి 5, 6, 7, 8 గుంటూరు గోరంట్లలో గుడారాల పండుగలు జరుగుతాయి. మరి ఆసక్తి కలిగిన బిడ్డలు 5, 6, 7, 8 4 రోజులు గుడారాల పండుగలు ఉంటాయి. ఆసక్తి కలిగిన బిడ్డలు తప్పగా గుడారాల పండుగకి వెళ్ళిరండి. అదేవిధంగా బుధవారం 4వ తారీఖు స్త్రీలు కూడుకుంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. శనివారం యథావిధిగా పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడిక, ఆదివారం యథావిధిగా ఆరాధన జరుగుతాయి. ఈ విషయాలు మీరు గమనించండి. ప్రభు ఆ గుడారాల పండుగలన్నిటినీ మహిమకరంగా జరిగించునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఈ మార్చి మాసంలో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాగ్దానం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి చక్కగా ఒడిలో పెట్టుకోనండి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. జపన్య ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. చాలు. ఈ మాసంలో ప్రభు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటయ్యా అంటే, ఈ మార్చి మాసంలో ఆయనే మన మధ్యలో ఉండడానికి ప్రభు ఇష్టపడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రమని చెప్దాం. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉంటాడట. ఇజ్రాయేల్ ప్రజలందరితో వారిని సమకూర్చి వారితో ప్రభు చెప్తున్నటువంటి వాగ్దానం ఇది. వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా మార్చబడ్డాయి, బైబిల్లో మనం గమనిస్తే దేవునికి బాగా దూరం అయిపోయారట. అంత మాత్రమే కాదు, వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టాజీతం నిలబడట్లేదు. ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మేము సంతృప్తిగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ సంతృప్తిగా ఉండలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నడుస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే, బైబిల్లో మనం చూస్తాం కొన్ని సందర్భాలను బట్టి దేవునికి వాళ్ళు తిరుగుబాటుగా ఉన్నారని, వాళ్ళు గర్వించారని, వాళ్ళు చెడిపోయారని, వాళ్ళు దుష్కార్యాలు చేశారని, వాళ్ళు దేవునికి విరోధమైనటువంటి అనుభవాలలో నడిపించబడ్డారని, దేవునికి దూరదూరముగా బ్రతకడం వల్ల దేవుడు వారికి దూరముగా ఉన్నాడు. దేవుడు వారికి దూరం అవడం వల్ల వారు చేస్తున్న పని కలిసి రావట్లేదు. మండు టెండలో కష్టపడుతున్నారు, ఎర్ర టెండలో ఎండలో గొడ్డు సాగిరి చేస్తున్నారు. అయినా వారి జీవితంలో సుఖం లేదు, సౌఖ్యము లేదు, ఆనందము లేదు, నెమ్మది లేదు. అన్నం తింటున్నారు 3 పూట్ల, కుటుంబంలోనే ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉంది, పిల్లలు ఉన్నారు, పలకరించుకోవడానికి బంధువులు ఉన్నారు, కానీ తృప్తి లేదు, ఆనందము లేదు. ఏదో వారి జీవితంలో నుండి వాళ్ళు కోల్పోతున్నారు.
మీరు గమనించండి, చాలా సందర్భాల్లో వాళ్ళు అనుకున్నారట, ఏయ్ మనం ఎందుకు ఇలా ఉండాలి, రోగంతో బాధతో, మనం కొంచెం సంతోషంగా ఉండాలి, మనం హుషారుగా ఉండాలి అని బలహీనంగా ఉంటున్నా, పాడైపోతున్నా మరలా వాళ్ళు బాగు చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా అన్నీ పాడైపోతున్నాయట. ఉద్యోగం వెళ్దామని ఒక మంచి ఉద్యోగానికి వెళ్తుంటే ఉద్యోగం రావట్లేదట. సరేలే ఈ సమస్యలు శోధనలు ఎవరికైనా ఉంటాయిలే అని శ్రమల్ని నిలదొక్కొని ఆ శ్రమల్లో నుండి విడుదల పొంది చిన్నగా ఒక పంట వేసుకొని, ఒక వరి వేసుకొని, లేకపోతే ఏదైనా ఒక చేయగలిని ఒక శ్రేష్టమైన వ్యాపారం చేయడానికి బయలుదేరి వెళ్తుంటే ఆ వ్యాపారాల్లో నష్టం వస్తుంది, వ్యాపారాల్లో లాభం లేదు. కష్టపడుతున్నాడు, ఎంత విత్తనం వేస్తున్నాడు, గొడ్డు సాగరి చేస్తున్నా వాళ్ళ జీవితంలో కలిగింది ఏంటంటే దుఃఖం అని రాయబడింది బైబిల్లో. కుటుంబంలో చూస్తే దుఃఖం, పిల్లల జీవితాలు చూస్తే దుఃఖం, తల్లిదండ్రుల జీవితంలో చూస్తే దుఃఖం, అక్క చెల్లెల కుటుంబంలో చూస్తే దుఃఖం, బంధువుల కుటుంబాల్లో చూస్తే దుఃఖం. టోటల్గా ఆ కుటుంబాలు ఏమైపోయినాయి అంటే దుఃఖములో సాగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ మోగవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ రోదన దేవుడు విని ఇప్పుడు ఆ ప్రవక్తతో చెప్తున్నాడు, ప్రవక్త ఆ ప్రజలకు చెప్పు, సంతోషించమని చెప్పు, గంతులు వేయమని చెప్పు, ఆనందించమని చెప్పు. అయ్యా ఇప్పటికే ఏడుస్తూ ఇప్పటికే బాధపడుతూ ఉంటే ఇక మరలా ఆయన మీద ఇంకొక తాటి ముంచబడ్డట్టు. ఇప్పటికే నానా బాధలతో మేము బాధపడతా ఉంటే ఇప్పుడు సంతోషించమంటే ఏంటయ్యా? మా జీవితంలో దుఃఖం ఉంటే, మా జీవితంలో కష్టాలు ఉంటే, రోగాలుంటే, ఏది చేస్తున్నా అన్ని నష్టాలు కలుగుతుంటే సంతోషించమంటే ఏంటయ్యా? ఈ దైవజనుడు అంటాడు, లేదు, ప్రభు చెప్తున్న మాట, మీరు గంతులు వేయండి, సంతోషించండి, ఆనందించండి, ఉల్లసించండి. ఎందుకయ్యా అంటే మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఇక నువ్వు భయపడిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు, కన్నీళ్లు విడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు, దేని గురించి విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సంపదల గని ఆయన మీతో మీ మధ్యలో ఆయన నివాసం చేయబోతున్నాడట యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని గొప్పతనం ఏంటంటే ప్రపంచ పటములో మధ్యలో ఉండడానికి, ఆ మధ్య దేశమే ప్రపంచానికి మధ్య దేశమే యెరూషలేం. ఆ యెరూషలేములో యేసు ప్రభు జన్మించాడు. కారణం ఏంటి? నా ప్రజల మధ్యలో నేను సంచరించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ప్రపంచం నడిబొడ్డులో పుట్టడానికి కారణం ఏంటంటే నా ప్రజల మధ్యలో నేను ఉండాలి, నా ప్రజలతో నేను తిరగాలి, నా ప్రజల మధ్యలో నేను సంచరించాలి. చూసారండి, ఎందుకో ఈ మాసములో ఒక ప్రత్యేకంగా ఆయన మీతో ఉండడం, మీ మధ్యలో ఉండడం వల్ల మీకు కలిగిన సమస్త శిక్ష, సమస్త బాధలు, సమస్త వెట్టి సాకిర్లు వీటన్నిటిని యేసయ్య కొట్టివేయునుగాక. ఆమేన్. నిర్గమకాండం 17వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవగా ఒకసారి విందాం. అప్పుడు ఇశ్రాయేలులు వాళ్ళు వాదాలు బట్టి యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేడో అని, చూడండి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఒరే బాబు, దేవుడు మన మధ్యలో ఉన్నారంటున్నారు, మరి మన కుటుంబాలు ఎందుకు మేలు కలగలేదు? ఆయన అలాగే చెప్తారా, ఆయన మనతో ఉన్నానంటారు, మనతో ఉంటున్నారంటారు, నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుణ్ణి అంటున్నాడు కదా, మరి మన జీవితంలో ఎందుకు ఇంకా క్షేమం కలగలేదు? ఎందుకు ఇంకా ఉద్యోగం రాలేదు?
ఎందుకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు? ఎందుకు ఇంకా చేతి పట్టుకున్నదంతా ఏమంటే నష్టాలు కలుగుతున్నాయి? కుటుంబంలో సంతోషము ఆవిరైపోతుంది. ఎందుకు? వాళ్ళ మధ్యలో విభేదాలు, బాధలు. దేవుడు మనతో ఉన్నాడు, లేదురా ఆయన ఉన్నాడు అంటాడు, లేడురా ఆయన మనతో ఉన్నాడు అని మనుషులుగా వాళ్ళ మధ్యలో వాళ్ళకి వాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభు అంటారు, నేను మీ మధ్యలో ఉండి మీ మీద ఉన్న ప్రతి శాపకరమైన అనుభవాల్ని ప్రభు కొట్టివేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట యోహాను సువార్తలో, నీ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో, ఆయన వాక్యముగా మన మధ్యలో సంచరిస్తున్నాడట ఈ మాసం. ఆమెన్ చెప్దాం గట్టిగా, కొంచెం గట్టిగా చెప్దాం. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని మర్చిపోలేదు. కార్యాలు ఆలస్యమయ్యాయని, మేలులు ఆలస్యమయ్యాయని, అనుకున్న కార్యాలు కాస్త వెనకబడిపోతున్నాయని దేవుడు మనతో లేడు, దేవుడు మన మధ్యలో లేడు, దేవుడు మా కుటుంబంలో లేడు అని ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో కలవరపడద్దు. ప్రభు అంటారు, కాస్త ఆలస్యమైందేమో కానీ ఖచ్చితంగా ప్రభు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయునుగాక. మీరు లోకంలో గమనించండి, బయట రాజకీయ నాయకులు మనకు కనబడతారు. ఈ నాయకులు ఎప్పుడు మనకి దగ్గరగా, ఎప్పుడు మనకి మధ్యలో, ఎప్పుడు వారు మనతో ఉంటారంటే ఓట్లు సమయం వచ్చినప్పుడు ఉంటారు. అప్పుడు ఎక్కడెక్కడ ఉన్న నాయకులందరూ మన బజారులో కనపడతా ఉంటారు. అమ్మ సువార్త అమ్మదలే, సలోమన్ రాజు గారు. అప్పుడు మన పేర్లు కూడా వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళు అడుక్కొని వస్తారు. అప్పుడు అందరిని భలే పరిగణిస్తారు. నేను మీ బంధువుని, మాధవ ఏం జగదు ఎట్టున్నారు మన వాళ్ళు, ఓకే బాగున్నారంటారు. అంటే వాళ్ళు మనకి తెలిసినట్టుగా, మనం వాళ్ళకి తెలిసినట్టుగా, అస్సలకి మనతో ఉన్నట్లుగా, ఏం చేస్తున్నాడు మీ పిల్లోడు, ఏం చేస్తున్నాడు, వరి ఎట్టుంది, పంట ఎట్టుంది, వీళ్ళు భలే మాట్లాడతాడు. ఓటు పడిన తర్వాత కంటికి కనపడకుండా పోతాడు. ఇక మర్రా నీకు కనబడ్డు. కానీ బైబిల్ అంటుంది, నాయకులు వాళ్ళ పరిస్థితులు బట్టి కనబడకుండా వెళ్ళొచ్చేమో, కానీ నువ్వు ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఎన్నడూ మారని దేవుడు, నిత్యము ప్రతి నిత్యము ఆయన మన మధ్యలో సంచరించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. గట్టిగా హల్లెలూయా. యోబు బంధువులు, యోబు స్నేహితులు యోబుతో పాటు ఉన్నారట. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, పరిస్థితులు కుటుంబాల్లో తారుమారైనప్పుడు అందరూ వదిలిపెట్టిపోయారు. ప్రభు అతన్ని విడిచిపెట్టలేదు. ప్రభు అతనితో కూడా ఉన్నాడు. యోబుని విడిచిపెట్టలేదండి. మనుషులు విడిచిపెట్టచ్చు, బంధువులుగా ఉన్న వాళ్ళు విడిచిపెట్టచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడు ఎప్పటికీ కష్టములో ఉన్నవని, రోగంలో ఉన్నవని, వ్యసనపరుడుగా ఉన్నవని, అందరిని చూసి నవ్వుకొని ఎగతాళి చేస్తున్నారని అంత మాత్రం దేవుడు మనల్ని వదిలేయడో. ఆయన ఖచ్చితంగా మన మధ్యలో ఉండి ఈ మార్చి మాసమంతా నీకు మేలులతో ఆయన మన మధ్యలో ఉండి శుభకరమైన ఆశీర్వాదాలతో ప్రభు మీ జీవితాలలో సంతృప్తికరమైన అనుభవాలలో నడిపించునుగాక. హల్లెలూయా. క్లుప్తంగా ఆయన మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడో క్లుప్తంగా ఒక 2-3 మాటలు చెప్పి సమయాన్ని బట్టి నేను త్వరగా ముగించడానికి నేను ఇష్టపడతాను. చూడండి, బైబిల్ నుంచి నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వాక్యం. మోషే, లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వాక్యం. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రత బట్టియు, వారి అతిక్రమాన్ని బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్తము చేయవలెను. ఇప్పుడు ఈ మాటని మీరు నోట్ చేయండి. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి
వారు అపవిత్రమగుచున్నారు గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము కలుగ చేస్తాడు. వినాలన్నా, కాల్ చేయకూడదు. ఇక రాయబడిన మాట, ఆయన మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు అంటే, ఆయన ఏమంటే ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉంటాడట. ఆ ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చాడు? పాత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి, పాత నిబంధన గ్రంథంలో పాపం చేసినప్పుడు, ఏదైనా లోపం కనబడినప్పుడు, దేవునికి అవిధేయుడిగా మార్చబడినప్పుడు, ఒక గొర్రెని, ఒక మేకనో, ఒక దూడనో, ఒక కోడినో వధించి వారి పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళు. వధించి తద్వారా ఏమైపోతుందంటే అపవిత్రమైపోతుంది. వాళ్ళు పాపం చేయడం, ఆ పాపం కుటుంబంలో అపవిత్రమైపోతుంది. కుటుంబమే కాదు, వారు ప్రత్యక్షపు గుడారములోకి వచ్చినప్పుడంట ఆ ప్రత్యక్షపు గుడారము కూడా అపవిత్రమైపోతుంది. 100 మంది దేవుని ఆరాధించే బిడ్డలు ఒక చోట ఉన్నప్పుడు, ఒక వ్యసనపరుడు భయంకరమైన పాప ఊబిలో ఉండి ఒకవేళ అడుగు పెడితే బైబిల్ అంటుంది అది అపవిత్రపరచబడుతుందట. ఆ అపవిత్రతను తొలగించడానికి, ప్రాయచిత్తము చేయడానికి ప్రభువైన యేసు ఆ ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉండడానికి ఇష్టపడ్డాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకయ్యా ప్రత్యక్షపు గుడారం మధ్యలోకి వచ్చావు? ఎందుకు ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ప్రత్యక్షపు గుడారం అంటే బైబిల్ చెప్తుంది, ఆ ప్రత్యక్షపు గుడారం అనబడుతున్న దేవుని మందిరములో దేవుడు ఆ మధ్యలో సంచరించడానికి కారణం, వచ్చిన మనల్ని, మన మీద నేరారోపణగా ఉన్న ఆ పాప దోషాన్ని ప్రభు ఏం చేస్తాడంటే దాన్ని, ఆ పాపాన్ని కడిగివేసి మందిరానికి వచ్చిన మనల్ని పరిశుద్ధపరిచి యోగ్యులుగా మార్చి అర్హులుగా మార్చి మరలా దేవుడు కోరుకునే ఆ పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఎందుకున్నాడు? వచ్చావు, కూర్చున్నావు, కాసేపు మాటలని వెళ్ళిపోయావు. మరి నీ పాపం కడగబడేది ఎలా? దేవునితో నీకున్నటువంటి ఆ సత్సంబంధం, ఆ పాపాన్ని బట్టి, బలహీనతలను బట్టి, ఆ లోపాలను బట్టి, దేవునికి ఆయాసకరముగా జీవిస్తున్న ఆ అనుభవాలు, మరి దేవుడి దగ్గరికి వస్తున్నావు, పోతున్నావు, అది కడగబడేది ఎలా? అందుకే దేవుడట ఆయన మన మధ్యలో ఉండి మన నిమిత్తం ఆయన ఆ పాపాన్ని ప్రాయచిత్తం చేసి పరిశుద్ధపరిచి ఇక్కడ నుండి క్షేమంగా మరల మనల్ని దేవుడు బయటికి పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే 2026 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి తన యవన రక్తాన్ని భూమి మీద చిందించాడు. ఆ రక్తము దేని కొరకయ్యే చిందించాడంటే మనిషి పాపం కడగబడడానికి. మనిషి జన్మ పాపి, కర్మ పాపి, పాపములో పుట్టాడు, పాపములోనే పెరిగాడు కనుక ఆ పాపం పరిహరించబడడానికి ఒకే ఒక్క మార్గం, అది ఏంటంటే యేసు రక్తము ద్వారా కడగబడే ప్రక్రియ. ఇంకా అది తప్ప మరొక మార్గం లేదు. ఈరోజున చాలామంది పాపాలు కడగబడాలని ఎన్నో పుణ్యాలు చేస్తున్నారు. ఎన్నో భూదానాలు, వస్త్రాలు, అన్నదానాలు, రకరకాల దానాలు చేస్తున్నారు. దేనికయ్యా ఇన్ని దానాలంటే ఏదో కొన్ని పుణ్యం చోటు చేసుకుంటుందండి. లేదు లేదు లేదు, నువ్వు ఎన్ని దానాలు చేసిన పుణ్యాలు రావు. నీ జీవితంలో పాపం పరిహరించబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తముతో నువ్వు కడగబడాలి. అదే బాప్టిసానికి సూచన. ఇప్పుడు ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆ మందసం, ఆ ప్రత్యక్షపు గుడారములో ఆయన మధ్యలో సంచరిస్తూ
ఆయన దగ్గరకు వస్తున్న మనల్ని పరిశుద్ధపరచడం, పంపించడం, పరిశుద్ధపరచడం, పంపించడం. అయితే ఈ ప్రక్రియ రోజు కొనసాగుతూ ఉందనుకోండి, ఏముంది, తప్పు చేస్తాం, ఆడికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించేస్తాడు అన్న లెక్కలేనటువంటి తత్వం ఎక్కువైపోతే అప్పుడు పాపానికి మితం ఉండదని దేవుడు దాన్ని గుర్తుపట్టి ప్రజలకి ఒక ఆలోచన పుట్టించాడు, ఒక క్రమాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ క్రమం ఏమైపోయిందంటే ఆ ప్రత్యక్షపు గుడారము అనేది మన హృదయముగా దేవుడు మార్చాడు. ఇప్పుడు ఈ హృదయములో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట? సంచరించాలనుకుంటున్నాడు. ఆయన మన మధ్యలో, అంటే మన హృదయములో ఉండి ఆయన నిన్ను శుద్ధీకరించాలనుకుంటున్నాడు, నిన్ను పరిశుద్ధపరిచి నీతో ప్రీతిగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మధ్యలో ఉండి నీ మీదున్న పాప శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని కురిపించాలని ఇష్టపడుతున్నాడు. మరి ఎందుకు ఆశీర్వాదం నీ జీవితంలోకి రాలేకపోతుంది? దేవుడు అంటే శుద్ధీకరించడానికే ఇష్టపడుతున్నాడు కదా. ఇప్పుడు దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనల్ని దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మనం బలహీనులం కనుక మనంతట మనమే, ప్రభువా నేను బలహీనున్నయ్యా, నన్ను పరిశుద్ధపరచు నువ్వు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలేంటో మనం ఒప్పుకోవాలి, మన లోపం ఏంటో మనం ఒప్పుకోవాలి. మనలో ఏ బలహీనత దాగి ఉందో అది మన అంతరంగానికి తెలుసు కనుక, ప్రభువా నేను మనిషిని కదయ్యా, ఇదిగో అన్ని విషయాల్లో బాగున్నానయ్యా, ఈ పాపముల బలహీనుడుగా ఉన్నానయ్యా, ఇదిగో ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చా, నన్ను పరిశుద్ధపరచని నువ్వు అడిగితే ఖచ్చితంగా ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చిన నీ మధ్యలోకి ఆయన వచ్చి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో గర్వం ఉందా? అయ్యా నేను ఈ గర్వం అనే లోపంతో, బలహీనతతో బాధపడుతున్నానయ్యా, అన్నీ బాగున్నాయి కానీ నాలో ఈ గర్వం బావట్లేదయ్యా, ఈ బలహీనతలో నుంచి నన్ను విడిపించయ్యా, నువ్వు దేవుని పాదాల దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీ గర్వాన్ని తొలగించడానికి ఆయన మన మధ్యలోకి వచ్చి నీ గర్వాన్ని అనే బలహీనతను తీసేస్తాడు. అయ్యా నేను అన్ని విషయాల్లో బాగున్నానయ్యా, నాకు అసూయ ఉందయ్యా, ఆ అసూయ ఒక్కటే నాలో బలహీనంగా ఉంది, ఆ ఒక్క బలహీనత తీసయ్యా నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు మన మధ్యలోకి వచ్చి ఆ అసూయ అనే బలహీనతను తీసేస్తాడు. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనది అది ఏ బలహీనత అయినా సరే నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా నా దేవుడి నీ బలహీనతలన్నిటినీ ఆయన మన మధ్యలోకి వచ్చి నిన్ను ఆ బలహీనతను ప్రాయచిత్తం చేసి పరిశుద్ధపరుచునుగాక. స్తోత్రం చెప్దామా? ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని అడిగే అనుభవం రావాలి మనకి. అయ్యా నా జీవితంలో అన్ని విషయాల్లో బాగున్నాను కానయ్యా, డబ్బు అనే విషయంలో బలహీనమైపోయానయ్యా, ఆ డబ్బు విషయంలో మాత్రం అన్నిట్లో బాగుంటున్నా, డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఏదో నా జీవితంలో తెలియని ఒక బలహీనత ఏర్పడిపోయి ఆ డబ్బు బలహీనత వల్ల నీకు దూరం అయిపోతున్నానయ్యా, ప్రార్థనకి దూరం అయిపోతున్నాను, పనులు అని, వ్యాపారాలని, కూలి పనులని నీకు దూరం అయిపోతున్నానయ్యా, ఈ బలహీనత నాలో నుండి తీసేయ్యా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన మన మధ్యలోకి వచ్చి ఆ డబ్బు అనే బలహీనత నీలో నుండి తీసేస్తాడు. నువ్వు అడగాలి ప్రభుని. ఆయన మన మధ్యలోకి దిగి వచ్చింది దేని కొరకంటే నువ్వు ఒప్పుకుంటే దాన్ని కనికరించి, నువ్వు ఒప్పుకుంటే దాన్ని ఇక పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి ఆయన కోరుకున్న అనుభవంలోకి మనల్ని తీసుకురావాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఒప్పుకోవాలి మనం. అయ్యా అన్ని విషయాలు నేను బాగున్నానయ్యా, నిర్లక్ష్యం అనే బలహీనత నాలో ఉందయ్యా, అది తీసే ప్రభువా. ఆ బలహీనత నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఆ బలహీనత, ఆ నిర్లక్ష్యం అనే ఆ బలహీనత నాలో తీసేయ్యా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన మన మధ్యలోకి వచ్చి ఆ నిర్లక్ష్యం అనే బలహీనతను ప్రభు తీసేస్తాడు.
అయితే ప్రభు మన మధ్యలోకి వచ్చి ప్రత్యక్ష గుడారములో ఉండి నువ్వు ఏ ఏ బలహీనతలు ఒప్పుకుంటూ ఉంటావో వాటన్నిటిని దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీకు ఆశీర్వాదం కలిగేటట్లుగా ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. చూడండి ఏమండి, ఒక్క చిన్న పాపం కుటుంబం అంతటికి శాపంగా మారుస్తుంది. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ఒక్కదాన్ని కదా తప్పు చేసింది, మా అమ్మ వాళ్ళు చర్చికి వెళ్తారుగా, మా నాన్న వాళ్ళు చర్చికి వెళ్తారుగా, నా బంధువులు చర్చికి వెళ్తారుగా, నా ఒక్క తప్పు కుటుంబాన్ని శాపంగా ఎందుకు మారుద్ది? లేదు లేదు, నీ ఒక్క తప్పు ఇంట్లో ఎంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నా ఆ పాపం నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది. అయ్యా నేను ఏదో చిన్న తప్పు తెలుసో తెలియక నేను చేశాను కదయ్యా, మరి సేవకులు ప్రార్థన చేస్తున్నారుగా, సంఘము ప్రార్థన చేస్తుందిగా, సంఘం ఉపవాసాల నుండి మొరపెడుతున్నారు కదా. లేదు లేదు, నీ అపవిత్రత అందరిని వెంటాడుతూ ఉంటుంది. బైబిల్ అంటుంది మనము ఒక్క అవయములై ఉన్నవారమని. కూర ఒక డేక్షాలో నుండే అందరూ తినడానికి వెళ్ళిపోతుంది, ఒక డేక్షాలో నుంచే వెళ్తుంది బయటికి. భోజనం ఒక డేక్షాలో నుండి వెళ్తుంది, ఆ డేక్షాలోనే ఒక చిన్న సచ్చిని ఏగబడితే ఎవరు తింటారు దాన్ని? అయ్యా వింటున్నారా? ఒక సచ్చిని ఏగ ఏవండి ఆ డేక్షాలో పడితే, ఒక సచ్చిన బల్లి ఆ డేక్షాలో పడితే ఎవ్వరు తినరు. ఒక్క అవిధేయత నీ కుటుంబాన్ని అపవిత్రపరుస్తుంది. నిన్ను బట్టి సంఘం అపవిత్రపరచబడుతుంది, నిన్ను బట్టి సేవకులు అపవిత్రపరచబడతారు, నిన్ను బట్టి ఆత్మీయంగా ఎదిగే బిడ్డలు అపవిత్రపరచబడతారు. బిడ్డలారా, నీ అవిధేయతను బట్టి, నువ్వు చూపించే లోపాన్ని బట్టి, నువ్వు దేవుని సన్నిధిలో నడిచే ఆ నిర్లక్ష్య ధోరణి బట్టి సంఘమంతటిలో ఆ అపవిత్రత ఏలుబడి చేస్తుంది. అయ్యో నేను ఒక్కదాన్ని తప్పు చేస్తే ఎందుకు ఈ శాపం కుటుంబాల మీదకి, సంఘం మీదకి, సేవకుల మీదకి పనిచేస్తుందంటే ఇక్కడ ఏమంటే ఒక పాత్రల నుండి వస్తున్నటువంటి ఆ ద్రాక్ష రసం మనందరం తాగుతున్నాం కనుక, ఆ పాత్ర మనందరం తాగుతున్నాం కనుక, ఒక సంఘములో ఏమంటే విరబడుతున్న ఆ శరీరాన్ని మనందరం బుద్ధిస్తున్నాము కనుక, ఒక్కడు తప్పు చేసిన వాళ్ళు సేవకులైనా, విశ్వాసులైనా, మందిరానికి వస్తున్న బిడ్డలైనా, కుటుంబంలో ఉంటున్న ఒక్క బిడ్డైనా ఆ బిడ్డ ద్వారా కుటుంబం అంతటికి అపవిత్రత చోటు చేసుకుంటుంది. ఆ బిడ్డ కొరకు ఆ బలహీనత ఒప్పుకోవడానికి నీవు ప్రాయచిత్తం చెందుతండకి ప్రభు దగ్గరికి, అయ్యా నా బిడ్డ బలహీనతను నేను ఒప్పుకుంటున్నానయ్యా అని రోదన చేసి బిడ్డగా నువ్వు మారుతూగాక యేసు నామములో. గట్టిగా చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. బైబిల్లో సొలొమోను రాజు గారు ఉన్నారు, చాలా ఎవంటి జ్ఞానం కలిగిన వాడు. కానీ ఆయన గురించి బైబిల్ అంటుంది ఆయనకి అన్నీ ఉన్నా ఏవండి ఆయన దేంట్లో పడిపోయాడట? స్త్రీ అనే బలహీనతలో పడిపోయాడు, కోలుకోలేకపోయాడట. బైబిల్లో ఏమండి ఇదే సొలొమోను రాస్తాడు, బండ మీద సర్పం జాడ, తర్వాత నీటి మీద ఓడన, ఏ జాడమ్మది? ఓడ జాడ. సముద్రం మీద ఓడ ఎటు పోయిద్దా మనకు కనబడుద్దా? కనబడదు. బండ మీద పాము పోయేది ఏమైనా మనకు కనబడుద్దా? మనిషి అన్నవాడు దాన్ని గ్రహించలేడు. అలాగే స్త్రీ అనే బలహీనతలో పడిన వాడు కూడా అతడు ఇటుపోతున్నాడు, అతని గమ్యం గుర్తుపట్టలేడట. ఎవరు ఎటుకు దారి చేస్తుందో ఏ మనుషుడు గుర్తుపట్టలేడండి. మనం అనుకోవచ్చు నేను తప్పించుకోగలను, లేదు లేదు, స్త్రీ జాడని గుర్తుపట్టి నాదుడు లేడు. అంత డేంజర్ అని చెప్తుంది బైబిల్. సొలొమోను ఆ జకట కలిగిన బలహీనతలు పడ్డాడు. వాక్యం సరి చేసింది, అయ్యా సొలొమోను రాజు గారు బలహీనతలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మరలా మందిరానికి వస్తున్నాడు, మరలా ఆ బలహీనతలోనే జీవించాడు. బైబిల్ చెప్తుంది చనిపోయాడని రాయబడింది. కానీ మన దేవుడు ఎవరంటే ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మనల్ని మరణానికి అప్పగించడట. అప్పగించకుండానే నువ్వు పశ్చాత్తాపడితే, అయ్యా ఈ స్త్రీ బలహీనతలో నుండి
ఈ పురుష బలహీనతలో నుండి ఈ ఈ ఈ శరీర సంబంధమైన బలహీనత నన్ను విడిపించయ్యా అని ఒక్క మాట నువ్వు అడిగితే ఖచ్చితంగా నా దేవుడు మన మధ్యలో ఉండి నిన్ను పరిశుద్ధపరుచునుగాక, నిన్ను పరిశుద్ధపరుచునుగాక, నిన్ను విడిపించునుగాక, నీ బలహీనతలు కొట్టివేయునుగాక. నీ జీవితంలో ఏ ఏలుబడి చేస్తున్నా, ఏవండి అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నా, నీలో ఏదో తెలుసో తెలియకో ఎంత వదులుకోవాలనుకుంటున్నా వదిలిపెట్టలేని ఆ బలహీనతని ఇదిగో ఈ ఆరాధనలో ప్రభువా ఏ బలహీనత నేను ఒప్పుకోలేక ఎంత ఒప్పుకుంటున్నా విడిచిపెడతానయ్యా, ఇంక నాకు వద్దిది అనుకుంటున్నాను, బయటికి పోతే మరలా బలహీనతలో పడిపోతున్నా. ఇది నన్ను వెంటాడుతుందయ్యా, ఈ శాపంలో నుంచి నన్ను విడిపించయ్యా, ఈ పాపములో నుంచి నన్ను తప్పించయ్యా. నేను నీకు దగ్గరగా మారలే తప్ప ఈ బలహీనతకు నేను దాసోహం కాకూడదు ప్రభువా అని ఆ బలహీనతను ఒప్పుకుంటే ఖచ్చితంగా నా దేవుడు మన మధ్యలోకి వచ్చి నిన్ను కనికరించి పరిశుద్ధపరిచి నీ కుటుంబం యావత్తు ఆశీర్వదించబడేటట్లు ప్రభు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమండి మనం అనుకోవచ్చు, అయ్యా మందిరానికి వస్తున్న ఎంతమందిలో ఎవడో తప్పు చేస్తే అందరికి శిక్ష ఎందుకు అనద్దో. సేవకుడు తప్పు చేసినా సంఘం మీదే పని చేస్తుంది. సంఘములో ఉన్న బిడ్డ అవిధేయంగా లోపాలలో బలహీనతలో ఉన్నా అది సంఘ బిడ్డలో సంఘములోనే పనిచేస్తుంది. గుర్తుపట్టు, మర్చిపోవద్దు. నీ బలహీనత లేటు ప్రభుకు ఒప్పుకో. ఏమండి ఆయన ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేకి నీ హృదయంలో ఏమండి ఒక మందసం, నీ హృదయంలోనే ఒక మందిరాన్ని స్థాపించాడు. ఈ హృదయంలో దేవుని మోసపరచక ఆ బలహీనతలు ప్రభుకు చెప్పుకో హృదయపూర్వకంగా. ఖచ్చితంగా ప్రభు నిన్ను పరిశుద్ధపరుచునుగాక. రెండో మాట, లేవియ గ్రంథం, లేవియ కాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. లేవియ కాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. చాలు. 2, ఆయన మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడు? 1, ప్రత్యక్షపు గుడారం మధ్యలో ప్రభు ఉండి ప్రాయచిత్తం కలుగు చేసి మన పాపాన్ని తొలగించి పరిశుద్ధపరిచి దేవుడు కోరుకున్నట్లుగా మనల్ని మార్చుకుంటాడు. 2, ఆయన మన మధ్యలో ఉండి ఆయన మనతో ఈ మార్చి మాసములో కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీ సంఘములో ఉన్న విశ్వాసులతో ఆయన నడవబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. నువ్వు వ్యాపారానికి వెళ్తున్న ప్రభు నీతో వచ్చునుగాక, నీవు ఉద్యోగానికి వెళ్తున్న ప్రభు నీతో పాటు నడుచునుగాక, నీవు పొలానికి వెళ్తున్న ప్రభు నీతో పాటు వచ్చునుగాక, నీవు దేశాలు కానీ ప్రాంతాలకు వెళ్తున్నా ప్రభు నీతో పాటు వచ్చునుగాక, ప్రభు నీతో పాటు నడుచునుగాక. ప్రభు నీతో పాటు నడుస్తూ మెట్టగా ఉన్న మార్గాలన్నిటినీ ఆయన సరళము చేయనుగాక. ప్రతి విధములైన పర్వతాలను ఆయన నీ ఎదుట సదును భూమిగా చేయనుగాక. ఆయన మన మధ్యలో ఉండి మనతో ఆయన నడవడం ప్రారంభిస్తాడట యేసు నామములో. హల్లెలూయా. ఏమండి, మనతో మన భర్త కొంతకాలమే వస్తాడు, మన భార్య కొంతకాలమే వస్తుంది, మన బంధువులు కొంతమటుకే నడుస్తారు, ఆ తర్వాత మన స్నేహితులు కొంతవరకే నడుస్తారు, ఆ తర్వాత నడవరు. అంతమ వరకు నీతో నడవగలిగిన దేవుడు ఒక్కడే. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అందుకే ఇప్పుడు ఆయన వాగ్దానం చేస్తాడు, ఈ మార్చి మాసం 1వ తారీఖు మొదలుకొని ముగింపు వరకు ఆయన మీతో నడుచునుగాక. హల్లెలూయా. ప్రభు ఇష్టపడుతున్నాడట, నా బిడ్డలతో ఇక నేను నడవాలా, నా కుమారుడితో నేను నడవాలా, నా సేవకుడితో నేను నడవాలి, నా విశ్వాసతో నేను నడుస్తాను, నన్ను ప్రేమిస్తున్న నా తల్లితో నేను నడవడం ప్రారంభిస్తాను. ఆయన మనతో నడవడం ప్రారంభిస్తే ఎన్నడూ ఎక్కడ నువ్వు తొట్టిల్లిపోవు యేసు నామములో. హల్లెలూయా. నువ్వు పడిపోవట. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఏమండి బైబిల్ చెప్తుంది హానోకు అని. దేవుడు అతనితో నడుస్తూ ఉంటే అతడు ఈ భూమి మీద ఉన్నటువంటి మరణాన్ని చూడకుండా దేవునితో పాటు నడుచుకుంటా పరలోకానికి ఎక్కిపోయాడు యేసు నామములో. హల్లెలూయా.
దేవుడితో నడిచే ఆ బంధం, దేవుడితో నడిచేటప్పుడు ఆ ఉన్నటువంటి ఆ సత్సంబంధం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా మేలుకరంగా ఉంటుంది. ఆయన మనతో నడిస్తే మనకి బాధలు ఉండవండి. ఆయన మనతో నడిస్తే మనకి కలవరాలు ఉండవండి. ఒక రాజుగారు ఒక ఊరిలో ఒక శాస్త్రం వేశాడు. ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పిలవండిరా అన్నాడు. అందరూ వచ్చారు, కట్టలు కట్టుకొని టక వచ్చారు. ఇదిగో ఈరోజు నా పుట్టినరోజు, మీకు ఏ కోరిక కావాలో మీరు అడగండి, మీ కోరిక తగ్గట్లుగా నేను చేస్తానన్నాడు. ఇక ఒక్కొక్కరు లైన్ పెట్టారు. రాజుగారు నాకు పొలం కావాలా. ఎన్ని ఎకరాలు కావాలరా? 5 ఎకరాలు కావాలా. అరే వాడికి పొలం 5 ఎకరాలు రాసి పంపించేశాడు. ఇంకో అతను వచ్చాడు, నీకేం కావాలరా? అయ్యా నాకు డూప్లెక్స్ బిల్డింగ్ కావాలా. ఓకే, వీడికి డూప్లెక్స్ బిల్డింగ్ ఇచ్చేయండి రా అని డూప్లెక్స్ బిల్డింగ్ రాసి పంపించాడు. ఇంకొకడు వచ్చాడు, ఏం కావాలరా నీకు? అయ్యా నాకు అసలుకి మా ఊరిలో ఉన్నతమైనటువంటి ధనవంతుడిగా నేనే ఉండాలయ్యా. అవునా, పోరా రే వాడికి డబ్బు ఇండి, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికంటే ఇతను ధనవంతుడిగా మార్చని అందరూ పంపించాడు. లాస్ట్కి ఒక పిల్లోడు ఉన్నాడు, నీ కోరిక ఏంట్రా అన్నాడు. నాకు ఏమొద్దయ్యా. కోరుకోరా, డబ్బు కోరుకో, ఆశీర్వాదం కోరుకో, ఏది కావాలి చెప్పు, టగటగా ఇచ్చేస్తా. ఆయన అన్నాడు, నాకు ఏమొద్దు రాజుగారు, మా ఇంటికి వచ్చి ఒక్క ముద్ద అన్నం తినిపోయా, అంతకంటే నాకు ఏమొద్దు అన్నాడు. ఆ మాటకి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఈడెవడు పిచ్చల్లాగున్నాడే. ఒరే వచ్చిన వాళ్ళందరూ డబ్బు, బంగారం, పొలాలు, స్థలాలు, పెళ్ళిళ్ళు కావాలని ఏమంటే రకరకాలుగా ఆశపడి వాళ్ళ ఆశలు మితి లేకుండా ఉంటే నువ్వేంటిరా భోజనం అంటే, నేను చేసేది ఏమందరా, ఏ లేదులేండి రాజుగారు, మీరు వచ్చి నాకు మా ఇంట్లో ఒక్క ముద్ద తినిపోండి చాలు అన్నాడు. ఆ ఒక్క కోరిక ఏం చేసిందంటే, రాజుగారు పలానా రోజు వస్తానన్నాడు. రాజుగారు రావాలంటే దానికి ముందు ఎవరు వెళ్తారు? ఆయన సైనికులు వెళ్ళాలిగా. ఇప్పుడు మన ప్రాంతానికి చంద్రబాబు వస్తున్నాడు కొన్ని ముఖ్యమంత్రి, ఆయన సరదాగా అందరు కారు తీసుకొని విమానం వేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటాడా? ఆయనకు ముందు ఎంతమంది వస్తారో గన్నులు ఇచ్చుకొని కుక్కలో, ఆ ఇంట్లో దొరికితే ఈ ఇంట్లో దొరికితే ఏందమ్మ కుక్క అడగబోతున్నాం అంటే బాంబులు పెట్టారేమో. అమ్మో మా నాయకుడు వస్తున్నాడు చంద్రబాబు, ఆయన రావాలంటే ఇదిగో ఈ చుట్టుపక్కల ఎక్కడ బాంబులు లేకుండా చేయాలని అవి తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఎక్కడికక్కడ జంపర్లు పెట్టేస్తాడు. ఎందుకు? సెల్ ఫోన్లు, ఇదిగో వచ్చాడు దిగాడురా ఏసేయండి రా అంటారేమోనని టక్కన ఎక్కడ ఫోన్లు పని చేయకుండా మొత్తం ఎన్ని చేస్తాడు కదా. ఈ రాజుగారు వస్తున్నారంటే ఇంకా వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్తే అది పూడి గురిస, వంగిపోవాలా. ఆ రోజులు అట్టే కదా వెళ్ళేది, అట్ట వంగిపోవాల్సి వచ్చింది. ఒరే రాజుగారు ఆయన స్థితి ఏంది, ఆయన ఇక్కడికి వంగి వస్తే ఎట్రా అని వెంటనే మార్చేయండి ఇల్లుని. ఆ ఇల్లుని డూప్లెక్స్ చేసేసారు. సరే అయ్యా రాజుగారు వస్తే ఏమన్నం పెడతావు? అయ్యా మా ఇంట్లో కొట్టి అన్ని ప్లేట్లన్నీ సొట్లు పడినాయి అయ్యా, ఇదిగో ఈ సొట్లు పోయిన ప్లేట్ ఉందయ్యా. ఒరే ఏంది ఇన్ని సొట్లు పడ్డాయి, మా ఊర్లో స్పెషల్ ఉంటుంది అయ్యా, నీకు తెలియదులే, దానివల్ల మొత్తం సొట్లు. ఒరే ఈ సొట్లు పోయినటువంటి పల్లెంలో పెడితే రాజుగారు ఈ పల్లెంలో ఎడదంటారా అని మంచి బంగారం ప్లేట్ తెచ్చాడు. రాజుగారు కూర్చోడానికి కుర్చీలు చూస్తే ఆ ఒక కుర్చీకి కర్ర కట్టి పెట్టాడు ఆయన. ఏందయ్యా ఈ కర్ర అంటే? అయ్యా ఏం చేస్తాం పేదోళమయ్యా. ఓరే బాబు రాజుగారు వచ్చి కూర్చోవాలంటే సింహాసనాలు ఉండాలని ఆ ఊర్లో సింహాసనాలు, మంచం, ఏసీ, ఏవండి ఇక అంతా బాగుంది. రాజుగారు రావడానికి సిద్ధమయ్యాడు. వద్దమని చూస్తే ఆ రోడ్డు ఎట్టుంది, మన ఊర్లో అంతకుముందు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఎట్టుండేది ఏమండి, బండ్లన్నీ గొల్లగొల్ల అయిపోయేది కదా అట్ట. ఒరే రాజుగారు ఈ మార్గంలో వచ్చేటప్పుడు ఇలాంటి గుంతల రోడ్లో వస్తే రాజుగారు పరువేం పోద్దారని వెంటనే అప్పటికప్పుడు రాత్రే తారు రోడ్డు పడిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కరోజు భోజనం కొరకు ఆయన దశ దిశ ఊరు చరిత్రని మార్చిపోయింది. యేసునామములో హల్లెలూయా. కొన్నిసార్లు మనం అడిగేది ఎట్లా అడగాలంటే, ఏమండి ఏదో చిన్నవి కాదు, చిన్న కోరికలు కాదు, కొడితే ఒకేసారి ఇది అంటారు కదా, అంత ఉన్నతమైన అనుభవాలతో మనం దేవుణ్ణి అడగాల. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనతో నడుస్తాడు. అయ్యా నాతో నడుస్తావా, అట్టయితే నేను కొద్దిగా కందుకూర దాకా వెళ్తున్నా తోడుగరా, ఇది కాదు. అయ్యా నేను కర్రల మోపు తెచ్చుకుంటున్నాను, కర్రలు ఏమైనా గుచ్చుకుంటే తలలో నేను మొయ్యలేను, నువ్వు ఒక చెయ్యి. ఆయన నువ్వు తీసుకోబెడతలే. అయ్యా పచ్చా కొడుతున్నాను, ఉదయాన్నే నాకు కొంచెం పచ్చా కొడుతున్న జలుబు చేస్తుంది, కొంచెం 2 ఆకులు నువ్వు దించు, అందుకు ఆయన నీతో నడవాలనుకుంది. కాదు
నీ చరిత్రను మార్చడానికి, నీ మార్గాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని సరిచేసి ఉన్నతముగా ఆశీర్వదించడానికి ఆయన మన మధ్యలోకి వచ్చి ఆయన నీతో నడుచునుగాక. హనోకు జీవితమే మారిపోయింది. నీ చరిత్రను మార్చగలిగిన వాడు ఆయన. ఆయన నడిస్తే నీ జీవితమే మారిపోద్ది. అసలుకి ఒక మాట చెప్తాను, మనతో పాటు ఎవరైనా నాయకులే ఉన్నారనుకోండి, ఏమండి నాయకులు సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ అలా పక్కన పోతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వాడు అంత దూరం పోతుంటే ఇక్కడ సెల్ఫీలు దిగుతాం. ఇదిగో ఇప్పుడు స్టేటస్ పెట్టుకుని, ఇదిగో నాయకుడు నా పక్కనే పోయాడు. వాడు పోతా ఎవరైనా భుజం మీద చెయ్యెత్తే ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐ ఆ యాప్లోకి పోవడం, ఆయన మీద చెయ్యేసినట్టు రావడం. ఇదిగో ఎమ్మెల్యే మా మీద చెయ్యేసాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్క ఎమ్మెల్యే చెయ్యేస్తేనే ఒక ఎమ్మెల్యే ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటా మాట్లాడుతూ వస్తాప్ప మనిషికి ఎంత సంబరం ఉంటుందో. ఏంది బాబు ఏంది అసలు ఆగట్లేదండి, అడ్డే గుర్తులో ఇటే గుర్తులో ఏంటంటే అయ్యా ఏముంది పాస్టర్ గారు మన ఊరికి ఎమ్మెల్యే వచ్చేదిగో ఇదిగో నువ్వే నా పక్కన నువ్వేరా, నేను ఆ భుజం మీద చెయ్యేసాడు, ఇక ఏదైనా చేస్తా అంట. ఒక ఎమ్మెల్యే చెయ్యేస్తేనే మనకంత హుషారు, అంత ఆనందం ఉంటే ప్రభువే మనతో నడవాలని ఇష్టపడుతున్నాడు. గట్టిగా చప్పులు కొట్టండి, గట్టిగా. ప్రభువే మనతో నడుచునుగాక, ప్రభువే మనతో నడుచునుగాక, ప్రభువే మన మధ్యలో ఉండి మనతో నడుచునుగాక. హల్లెలూయా. నోవాహు గురించి బైబిల్లో మనం చదువుతాం. నోవాహుతో దేవుడు నడిచినందుకు నోవాహు ఆ తరములో నీతిమంతుడిగా మారిపోయాడు. దేవుడు నీతో నడిస్తే నీ ఆలోచన, నీ విధానం, నీ పద్ధతులు, నీ వైఖరి, నీ జీవిత స్టైల్ విధానం అంతా మారిపోద్ది. దేవుడు నీతో నడిస్తే నీకు ఇంక వ్యసనాలు ఉండవు, మత్తు పదార్థాలు ఉండవు, ఏమండి చీటి ప్యాకెట్ల ఆటలు ఉండవు, లోక సంబంధమైనటువంటి అనుభవాలు మనలో కనపడవు. దేవుడు మనతో నడవడం ప్రారంభిస్తే నీతి మన జీవితంలో మనకి తెలియకుండానే మనలో అది మొలుస్తుందట. నీతి కొరకు బ్రతకడానికి మనం రేవనెత్తబడుతామట. తరము పాడైపోతున్నా, కుటుంబం పాడైపోతున్నా, బంధువులు పాడైపోతున్నా, ఎంతమంది పాడైపోయినా నాకు పర్వాలేదు, ఈ తరములో నా దేవుని కొరకు నేను ఒక పరిశుద్ధ సమూహముగా లేవనెత్తబడాలి, మిగిలిపోవాలేస్తున్నామలో అనే కసి, తాపత్రయం కలుగుద్దట. దేవుడితో నడిచే అనుబంధం కలిగి మనం ఉంటే, ఆయనతో నడిస్తే అన్నీ మారిపోతాయి. టోటల్గా జీవితమే చేంజ్ అయిపోతుంది. చూడండి, ఒక మాట చెప్తాను, మీరు ఆ విషయంలోనే. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదవండి. 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మాట్లాడుచు దానికి ముందుగా ఏమండి ఆ మాట చదవండి. 15వ వాక్యం. వారు ఆలోచించుకొనుచుండగా యేసయ్య ఆయనే దగ్గరకు వచ్చి వారితో కూడా నడవడానికి ఇష్టపడ్డాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు వారితో పాటు నడిచాడు. 2-3 వచనాలు కాస్త ముందుకెళ్ళిపోయేసరికి ఏమైపోయిందో తెలుసా? దేవుడు వారితో నడిచినందుకు వారి గుండెల్లో మంట పుట్టడం ప్రారంభమైంది. చల్లారిపోయిన ఆత్మీయత, చల్లారిపోయిన విశ్వాసం, చల్లారిపోయిన ప్రేమ, చల్లారిపోయిన ప్రార్థన జీవితం, చల్లారిపోయిన పరిచర్య ఆత్మ, చల్లారిపోయినటువంటి భక్తి మరలా వారిలో పురిగొల్పబడింది. మండించబడుతున్నారట. ఒకప్పుడు మండించబడిన వాళ్ళే మరలా ఏమైపోయారో తెలుసండి? ఏమండి, వాళ్ళు చల్లారిపోయారు. ఈ మార్చి మాసంలో ఆయన మన మధ్యలో ఉండి ఆయన ఎందుకు నడుస్తాడో తెలుసా? మనల్ని మరలా దేవుడు ఆత్మీయతలో మండించడానికి. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. విశ్వాసములో నీవు మండించబడుదువుగాక. గట్టిగా చెప్పు ఆమేన్. ప్రేమలో నువ్వు మండించబడుదువుగాక, భక్తిలో మండించబడుదువుగాక, పరిచర్యలో మండించబడుదువుగాక, ప్రార్థనలో మండించబడుదువుగాక, బైబిల్ చదవడంలో మండించబడుదువుగాక,
భక్తిలో మండించబడుదువుగాక. దేవునికి కలిగినటువంటి ఆ అనుబంధముల నీవు మండించబడుదువుగాక. హల్లెలూయా. చల్లారిపోయిన మన జీవితం మరలా ఈ మాసములో పురుగొలపబడునుగాక. నిరుత్సాహపడ్డావా? భక్తి అంటే చులకనైపోయింది, ఇంకేం పోతావులే అని నిరాశ కలిగిందా? దేవుడు ఏం కార్యాలు చేసాడులే అని దేవుని మీద సనుగి దేవుని మందిరానికి రావాలంటే అయిష్టంగా వచ్చి కూర్చుంటున్నావా? అయితే ప్రభు అంటాడు, యేసు నామములో మరలా ఈ మాసములో నీవు మండించబడుదువుగాక. నీ జీవితంలో విశ్వాసముతో కూడిన మాటలు మరలా నీవు పలుకుదువుగాక. దేవుని మీద అతి పరిశుద్ధమైన విశ్వాసములో దేవుడి నిన్ను స్థాపించునుగాక. ఆ ప్రేమలో, నమ్మకములో ఆ పరిశుద్ధతలో దేవుడు నిన్ను నడిపించునుగాక యేసు నామములో. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే మండించబడుతున్నారట, మంట రగులుతుంది. అరే ఏంట్రా, మనకు తెలియకుండానే మనం ఆత్మలో రేపబడుతున్నాం, మనకు తెలియకుండానే ఏంట్రా మనం పరిచర్య చేయడానికి పరిగెత్తుతున్నాం, మనకి తెలియకుండానే ఏంటి మనం ఈరోజు బాగా ప్రార్థన చేసుకుంటున్నాం, మనకి తెలియకుండానే ఏంటి ఎక్కువగా మనం అధ్యాయాలు బైబిల్ చదువుతున్నాం, మనకి తెలియకుండానే ఏంటి మనం ఇంకా దేవునిలో మమేకం అవ్వడానికి, దేవునితో ఎక్కువ సంబంధం కలపడానికి, ఆయనతో ఎక్కువ గడపడానికి, ఆయన గురించే మాట్లాడుకునేటట్లుగా దేవుడి మాసములో ప్రభు మిమ్మల్ని మండించునుగాక. చురుకైన ఆత్మ దేవుడు మీ హృదయాలలో మండించునుగాక. యేసు నామములో ప్రతి విధములైన నిరుత్సాహపు ఆత్మ ఒక్కొక్కరి దేహాలలో నుండి కొట్టివేయబడునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ఆత్మలో మండించబడు, విశ్వాసములో మండించబడు, ప్రేమలో మండించబడు, పరిశుద్ధతలో మండించబడు. గట్టిగా చప్పలు కొడుతూ కృపతో మండించబడు, విశ్వాసము జీవితంలో మండించబడు, ప్రేమలో, పరిశుద్ధతలో, పరిచర్యలో దేవుడు అనుగ్రహించిన అనుభవాలలో మరలా నీవు మండించబడుదువుగాక. మరలా నీవు పురుగొలపబడుదువుగాక. మరలా పరిచర్య చేసే అభిషేకం వచ్చునుగాక, ప్రార్థన చేసే అభిషేకం వచ్చునుగాక. అనేకులు దేవుని వైపు త్రిప్పగలిగిన కృప నీ మీద దిగి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడద్దు, దేవుడు మిమ్మల్ని మరలా ఉజ్జీవింప చేయబోతున్నాడు. అందుకే బైబిల్లో చెప్పబడిన మాట, నేను అగ్ని వేయడానికి వచ్చాను, అది ఒక్కొక్కరిని రగిలిస్తూ ఉంది. ఈ కడవరి దినాల్లో అది ఇంకను ప్రభావితమగునుగాక. గట్టిగా చెప్పు ఆమేన్, ఆమేన్. ఆయన మన మధ్యలో ఉండి ఆత్మలో చల్లారిపోయి ఆత్మీయతలో శారీరకంగా వెనకబడిపోతున్న మనవల్ని మరలా దేవుడు పురిగొలుపుతాడు, లేపి నిలబెడతాడు. ప్రార్థన అంటే పరిగెత్తి టయానికి కూర్చొని పరిగెత్తడానికి దేవుని మందిరానికి వచ్చే నీవు నీ జీవితంలో నిరాశ కలిగిందా? ఆ పోదాంలే, చిన్నగా పోదాములే, ఇలాంటి అనుభవాలు వస్తున్నాయా? అయితే ఖచ్చితంగా దేవుడు మరలా ఈ మాసంలో నిన్ను రేపునుగాక ఆత్మలో. హల్లెలూయా. గలతీ సంఘం గురించి బైబిల్ చెప్తుంది. గలతీ సంఘం అట దేవుని కొరకు ప్రభావితమైన సంఘం. కానీ ఆ సంఘంలో ఏం చోటు చేసుకుందో తెలుసా? చల్లారిపోయే అనుభవాలు చోటు చేసుకున్నాయి. అవివేకులైపోయారు. వద్దనుకున్నటువంటి దినాలు, వద్దనుకున్నటువంటి ఉత్సవాలు, వద్దనుకున్నటువంటి మాసాలు, వద్దనుకున్నటువంటి అన్యుల ఆచారాలు, వీటన్నిటిని వద్దు అనుకుంటున్నా నీవు మరలా నీకు తెలియకుండా వాటిని చేసుకుంటూ వెళ్తున్నావు. చల్లారిపోయిన నీవు మరలా దేవుడు చెప్తున్న మరలా దాన్ని పురుగొలుపుతాడు. గలతీ సంఘమా, దేవుని కొరకు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు? మరి ఇప్పుడు ఎందుకు అవిధేయతలో పడిపోయావు? ఏ లోపం పనిచేసిందో, ఏ అవిధేయత పనిచేసిందో మరలా అన్యుల ఆచారాలు వారిలో పనిచేస్తున్నాయి. అందుకే ప్రభు అంటాడు, ఇక మీదట ఆయన మన మధ్యలో ఉండి నడుస్తూ మరలా దేవుడు మనల్ని పురుగొలుపునుగాక. గట్టిగా చెప్పు ఆమేనని. ప్రభువా నన్ను పురుగొలుపయ్యా అని అడుగు గట్టిగా. యేసయ్యా నన్ను పురిగొలపండి, ఆత్మలో మండించబడాలి, భక్తిలో మండించబడాలి,
పరిశుద్ధతలో మండించబడాలి. నేను చల్లారిపోకూడదు, నేను వెనకబడిపోకూడదు. యేసు నామములో నీ మహిమ కొరకు నేను లేవనెత్తబడుగాక. ఆమేన్. మూడో మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుదాం. 18వ అధ్యాయం 36వ వాక్యం. వచ్చి యెహోవా ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరుచుము. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడు? ఒకటి, ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండి పాప పరిహారాన్ని ప్రాయచిత్తం చేసి మనల్ని పరిశుద్ధపరిచి దినదినము నూతనత్వంలోకి నడిపిస్తాడు. రెండు, ఆయన మన మధ్యలో ఉండి మనతో పాటు ఆయన నడుస్తూ మరలా ఆత్మలో పురుగొలుపుతాడు. చల్లారిపోయిన మనవల్ని, వెనకబడిపోతున్న మనవల్ని దేవుడు మరలా ఏం చేస్తాడట? ఆత్మలో మరలా మనవల్ని రేపుతాడు, మండిస్తాడు. మూడు, ఆయన మన మధ్యలో ఉండి నీవు దేవుడవు, నీవు కార్యాలు చేసే దేవుడవు, నీవు అద్భుతాలు చేసే దేవుడవు అని ప్రజల ఎదుట తన్ను తానుగా కనపరుచుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మన మధ్యలో ఉండి అద్భుతం చేస్తాడట. ఇక్కడ మనం ఆ చరిత్రను కాస్త మనం చదవడానికి ఆ అధ్యాయంలోకి ప్రారంభంలోకి వస్తే అక్కడ ఆహాబు రాజు, ఏలియా, వీళ్ళిద్దరు కలిగిన సంభాషణ మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ రాజుకున్న గుణం ఏంటంటే ఎంతసేపుడికి దేవుని ప్రజల్ని దేవుని నమ్ముకున్న వారిని సిగ్గుపరచాలి, అవమానపరచాలి, గేలి చేయాలి. ఇదే ఆయనకున్న తత్వం. దేవుడు ఎవరున్నారు? ఏ దేవుడయ్యా ఉంది? మాకున్న దేవుళ్ళు కూడా దేవుడేగా. మేము కాసేపు బయలు దేవతలు మొక్కుంటాం, అష్టారోత దేవతలు మేము మొక్కుంటాం, వీళ్ళు కూడా దేవుళ్ళే కదా అని కాసేపు దేవుళ్ళ దగ్గరికి వెళ్తారట. మరలా కాసేపు అయ్యా మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, ప్రార్థన చేయమనయ్యా, దేవుడు స్వస్థపరుస్తాడయ్యా అని మరలా దేవుడి దగ్గరికి వస్తారు. ఈ ఏలియా ఆహాబు రాజు అంటాడు, మీరు చూడండి ఆ మాటలు 16వ వాక్యం నుంచి చదువుదామా? అంతటా చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే అనగా నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించుచు నీవు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారికి శ్రమ పెట్టిన వారై ఉన్నారు. ఆహాబు రాజు అంటారు, రే మాకు ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలుంటే ఏలియా నువ్వే మమ్మల్ని అసలు శ్రమ పెడుతుంది, ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెడుతుంది నువ్వే అని ఈ రాజు ఏలియా దగ్గరకు వచ్చి ఏలియాను మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏలియా అంటాడు, రాజా నేను కాదు శ్రమ పెడుతుంది, నువ్వు శ్రమ పెడుతున్నావు. నీ తండ్రి ఇంటి వారు శ్రమ పడుతున్నారు. ఇదిగో మొక్కితే ఇక్కడే మొక్కాలా, మీరు ఎక్కడికైనా వెళ్ళినా నాకు సంబంధం లేదు, ఇదిగో మీరు ఈ కార్యం చెయ్యాలా, లేకపోతే మీ ఇంటికి రాం, మీ ఫంక్షన్లకు రాం, మీకు ఏ మంచి చెడ్డ చెయ్యమని నువ్వు భయపెడుతున్నావు. భయపెడుతూ శ్రమ పెడుతూ వాళ్ళని లోపరుస్తున్నావు. నువ్వు చేస్తున్న తప్పుని నా మీద రుద్దొద్దు. కొన్నిసార్లు చూడండి, మన ఇంట్లో మన తప్పులు ఉంటాయా, మన లోపాలు ఉంటాయా? మనం ఏదైనా తెలుసో తెలియకో మన తప్పులు చేస్తామా? ఆ తప్పుని కప్పెట్టడానికి ఒకరి మీద వేస్తాం. అవునా కాదా? నేను చదువుకునేటప్పుడు స్కూల్లో ఇట్లా చిన్న చిన్న బెంచులు ఉండేది. ఆ బెంచుల మీద కూర్చొని చదువుకుంటామని అనుకోండి, ఎగ్జామ్ పెట్టేవాళ్ళు.
ఆ ఎగ్జామ్ రాసుకోవడానికి అప్పుడు మంచిగా ఇప్పుడు ఉందో లేదు కానీ అప్పుడైతే మంచిగా అందించేవాళ్ళు పేపర్లు. ఆ చీటీ ఒకటి పెట్టుకొని ఇంకా పేపర్ కింద పెట్టుకొని రాసుకుంటూ ఉండేది. మేడం వచ్చిందనుకోండి వెంటనే తీసి పక్కన వాడు బెంచి వేసేది. మేడం వచ్చి ఏంటిది మేడం నాకు తెలియదు మేడం, లే పేపర్ ఇచ్చేయి బయటికి పో అనేది. ఎందుకంటే వెంటనే ఆ తప్పుని ఎవరి మీద వేస్తాం? అయ్యా మేడం పాపం వాడు నిర్దోషి మేడం, నేనే చేశాను అంటామా మనం? మనిషి నైజం, అది మనిషిలో ఉన్న గుణం అంట. ఆహాబు చేసిన తప్పు, వారి ఇంటి వారు చేస్తున్న తప్పు బట్టి శాపం వాడిని వెంటాడుతుంటే, సమస్యల వాడిని వెంటాడుతుంటే, శోధన వాళ్ళని చుట్టుముడుతుంటే వాళ్ళు అంటున్నమాట సేవకుడిదే తప్పు. అసలు నువ్వు సరిగా ప్రార్థన చేయట్లా, అసలు నువ్వే ఖచ్చితమైన బాధ చెప్తున్నావు. ఇగో ఆ దేవతలు వద్దంటావు, దేవుడే గొప్ప దేవుడు అంటావు. అసలు నీ వల్ల మాకు ఈ శ్రమలో మా బుద్ధిగా మా బాటికి మేము ఆ దేవతలు మొక్కుంటూ ఉండేవాళ్ళమి. అది కాదు ఇది కాదు అని చెప్పి ఈ దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, మనందరూ నిర్మించిన దేవుడు అని చెప్పాం అని వీళ్ళు చిన్నగా తీసుకుని వచ్చి ఇప్పుడు ఎటు తిరిగింది చెప్పండి అమ్మా? అటు ఇటు తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చాడు. ఎక్కడికి? ఏమండి? సేవకుడి దగ్గరికే. మీరు కూడా గమనించండి, ఎవరైనా అలగండి, రావాల్సింది ఎక్కడికి రావాలా? సేవకుడి దగ్గరికే రావాలి. అమ్మ నీ అలుగుడి కారణం ఏంది? పాస్టర్ గారే. అయ్యా మందిరానికి ఎందుకు రావట్లేదు? ఏం చేస్తాం పాస్టర్ గారు కఠినంగా చెప్పాడాను. లేకపోతే అమ్మా ఏంది ఇప్పుడు నువ్వు ప్రార్థన రావట్లేదు? నేను పాస్టర్ గారు నా పక్క నుంచి పోయాడు కానీ కనీసం ఎట్టన్న అక్క అని నన్ను అడగలేదు. అంత ఎక్కువైపోయాం మేము ఆయనకి. ఆయన నన్ను పలకరించలేదు కనుక ఇక నేను మందిరానికి రాను. ఎంత గొప్ప తీర్మానం! నేను ఏదో ధ్యాసలో ఉండో లేకపోతే ఏదో పనిలో ఉండో నా పాటికి నేను వెళ్తూ ఉంటాను కదండి. నేను సామాన్యంగా రోడ్డు మేము పోయేటప్పుడు అందరిని పలకరించడానికి పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళంటే వాళ్ళు అప్పటికప్పుడు అన్ని చదువుకున్నాక వందనాలు ఎన్ని మళ్ళీ మనకి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకని నేను వాళ్ళకు వందనాలు చెప్పను. మా ఊరికి నా పాటికి చూసి చూడనట్టుగా పోతా ఉంటా. వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు, ఈయన ఎట్టబోతున్నాడో వాళ్ళు కూడా చూసి చూడనట్టుగానే పోతూ ఉంటారు. మంచి తెలివి వచ్చేసింది. సరే వస్తే వచ్చిందిలే, సంతోషమే. ఎవరు నేను పెద్దగా ఎక్కువగా ఏందో కానీ రోడ్ల మీద ఎక్కువ పలకరించను. అన్నోళ్ళనైనా అక్కల్ని పెద్దగా ఎక్కువ పలకరించను. ఏమండి ఏదైనా అత్యవసరం ఉంటే తప్పగా అనుకుంటే పలకరిస్తున్నావు కానీ ఊరికే రోడ్డు మేము పోయి అన్నా ఏం సంగతి అక్క ఇడ్రా ఏం కాసేపు కూర్చున్నాక మాట్లాడు ఏం సుత్యావరం పెట్టను. ఏమంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇతడు చేస్తున్న ఈ 400 మంది బయలు ప్రవక్తను పెట్టుకొని చేస్తున్న తప్పు ప్రజల మీదకి వస్తుంటే ఇతడు ఎవరు నిందిస్తున్నాడు తెలుసా? సేవకుని నిందిస్తున్నాడు. ఏదైనా జరగని దానికి మూలం ఎవరు? పాస్టర్ గారు. ఇక జీవితాన్ని కనీసం వాక్యం చెప్పే రాతగోలు లేకుండా పోతారు రానున్న రోజుల్లో. ఇప్పుడు ఆన్లైన్లో చెప్పాలి, ఇక వాక్యం లేకుండా. లేకపోతే ఇక్కడ ఒక ఫ్లెక్సీలు తగిలిచ్చి అమ్మా ఇవన్నీ మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిపోండి. ఇంక నేను మీకు వాక్యం చెప్పను తల్లి, నేను మీకు వాక్యం చెప్పడం ఎందుకు, మీరు నా మీద అలగడాలి ఎందుకు, అక్కడ ఎన్ని చదువుకోబోండి అని చెప్పాలి. ఇంకా అట్టొచ్చుద్దేమో రానున్న రోజుల్లో. అందుకే ఏలి అన్నాడు, ఇదిగో నోర్మాయ్ మాట్లాడు మాకు మధ్యలో అని అహాబు రాజుని గద్దించి ఇప్పుడు రాజు అంటాడు, రాజా అసలు మన ఇద్దరి మధ్యలో ఈ గొడవలు వద్దు, అసలు వద్దు మన మధ్యలో, పోదంపా బలిపీఠం కడదాంపా. బలిపీఠం మీద ఏమంటే ఎద్దుల్ని వధించి, నువ్వు ఒక ఎద్దుని వధించు, నేను ఒక ఎద్దుని వధిస్తా, కానీ చేద్దాం. కానీ అసలు నిజమైన దేవుడు ఎవరో ఈరోజే తేలిపోవలేస్తున్నాం. వల్ల రా 400 మంది ప్రవక్తలను చూసుకోరా, బయలు ప్రవక్తలను చూసుకోరా, ఒక్కనే వస్తా అని సవాలు విసిరి బయలుదేరాడు. ఇప్పుడు వాళ్ళందరూ 400 మంది వచ్చారు. మీరు అక్కడంతా చదివితే మీరు ఎప్పుడు వింటూ ఉంటారు కనుక నేను కొద్దిగా ముందుకు వెళ్ళిపోతాను. ఏమండి ఆ 400 మంది వచ్చారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు భజన ప్రారంభించారు. ఎన్ని తలచినా ఏది అడిగినా ఇప్పుడు ఆ భజనలో మారిపోయింది. ఏమంటే ఈ భజనలు అన్నీ ప్రారంభించారు, అయినా ఆ దహనం కాల్చవలేదు, అగ్ని రాలేదు. ఏలియా వెంటనే ప్రార్థన చేసి ఓడిపోయారా? ఒప్పుకుంటాం, సరే ఓకే అందరు మౌనంగా ఉండండి. నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. ప్రభువా ఇదిగో ఈ ప్రవక్తల దగ్గర, ఈ బయలు ప్రవక్తల దగ్గర ఈ రాజు ఎదుట నీకు మహిమ కలిగేటట్లు ఒక అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని బలిపీఠం మీద ఎవరిని అర్పించి ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి ఒక అగ్ని కురిపించబడింది. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. అందరూ స్టన్ అయిపోయారు. అద్భుతం,
దేవుడు ఎందుకు ఈ మాసములో మన మధ్యలో ఉండాలనుకుంటున్నాడు? అన్యజనుల సైతము ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. ఎంతమంది అయితే నీతో హేళన చేసి నీతో సవాళ్ళు విసిరి దేవుడు ఏం చేస్తాడో, ఏ కార్యం చేస్తాడో, మీ దేవుడు ఎంతకాలం మందిరానికి వెళ్ళావు, ఏ మేలు నీకు కలిగిందని నిన్ను అపహాస్యాలు చేసే వారి మధ్యలో వారు చూచున్నట్లు దేవుడు ఈ మాసములో ఒక అద్భుతము చేయునుగాక, ఒక అద్భుతము దేవుడు కనపరచునుగాక. ఆ అద్భుతము అన్యజనులు చూచుదరగాక, ఆ అద్భుతము బంధువులు చూచుదరగాక, ఆ అద్భుతము ప్రాంతము చూచుదరగాక. దేవుడే గొప్ప దేవుడు అని, దేవుడే శక్తి కలిగిన వాడని, ఆయన తప్ప మరొక నామము లేదని ప్రకటించే ఒక జనం ఈ కడవరి దినాల్లో దేవుని వైపు తిరగడానికి ఆయన అద్భుతాలు చేసే మాసము ఈ మాసం. అందుకే ఆయన మన మధ్యలో సంచరించబోతూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరించబోతూ ఉన్నాడు. అద్భుతము నీ కుటుంబంలో జరుగునుగాక, ఆశ్చర్యము నీ కుటుంబంలో జరుగునుగాక. అన్యుల ఎదుట నీకు సిగ్గుపడవు, అన్యుల ఎదుట నీవు తలదించవు, అన్యుల ఎదుట నీవు నీ ముఖము తెల్లపోదు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. ఒకవేళ నీ బంధువులు చూసి ఏం చేశాడు దేవుడు, ఇంతకాలం మందిరానికి వెళ్ళావు, చర్చికని వెళ్ళావు, ప్రార్థనకని వెళ్ళావు, ఏమండి బైబిల్ పట్టుకున్నావు, తెల్ల బట్టలు కట్టుకొని వెళ్ళావు, ఏ మేలు చేశాడు అని ఒకవేళ వెనక ఉండి ఏమండి పెదాలు విరుస్తూ నవ్వుతూ గేల్ చేస్తూ ఎక్కిరిస్తూ ఏమండి నువ్వు పక్కన పోతుంటే రకరకాల డైలాగులు పలుకుతూ నీవు నీ జీవితంలో ఏడవలేనంత కన్నీళ్ళు ఒకవేళ నువ్వు కార్చి ఉండొచ్చేమో, కానీ బైబిల్ అంటుంది అన్యులకు కనబడేటట్లు ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు యేసునామములో. అన్యులు చూస్తారు ఈ అద్భుతం. ఆమేన్. చెప్పు గట్టిగా, నా దేవుడు ఖచ్చితముగా అన్యుల ఎదుట నా గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. అన్యుల ఎదుట దేవుడు నా కుటుంబాన్ని పైకి లేవనెత్తబోతున్నాడు. అన్యులు చూచున్నట్లు దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. అన్యులు చూస్తూ ఉండగా దేవుడు నా కొమ్ముని హెచ్చించబోతున్నాడు. అన్యులు చూస్తూ ఉండగా చక్కటి ఉద్యోగాలు దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు. అన్యులు చూస్తూ ఉండగానే చక్కటి వ్యాపారాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అన్యులు చూస్తూ ఉండగానే దైవ చిత్తానుసారమైన వివాహాలు నీకు కుదురునుగాక. అన్యులు చూస్తూ ఉండగానే పేదాలు విరిచిన వాళ్ళే నీ గురించి చరిత్రగా మాట్లాడుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేయునుగాక. హల్లెలూయా. అందుకే భయపడద్దు, కలవరపడద్దు. నేను మీ మధ్యలో ఉండి అద్భుతం చేస్తాను. సంతానం లేదని, పెళ్ళిళ్ళు కాలేదని, ఆరోగ్యం లేదని, కుటుంబాల్లో కలహాలు ఉన్నాయని, భేదాలు ఉన్నాయని, ఏమండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ నీవు అన్యులను బట్టి సిగ్గుపడేవేమో తల ఎత్తుకోవడానికి ఏమండి బైబిల్లో మనం చదివితే త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడట. ఆ గుడ్డివాడు యేసుప్రభుని దగ్గరకు వచ్చి, అయ్యా దావీదు కుమారుడా నన్ను కనికరించని ఏడ్చి కేకేస్తే ఆ కేకని దేవుడు ఆయన కనికరించాడు. అంటే దాని వెనక ఆయన కార్చిన కన్నీళ్ళు అన్నీ ఇన్ని కావు. మీరు చూడండి, ఏమంటే ఆయన కళ్ళు లేవు కదా, అందుకని కళ్ళు లేనివాడు ఎంత ఏడ్చినా కళ్ళ మీద నీళ్లు రావు. ఎంత ఏడ్చుంటాడో, ఎంత ప్రలాపించుంటాడో, అయ్యో అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఎంత రోధించుంటాడో. ఒకవేళ నీ జీవితంలో మనుషులు చూడలేనటువంటి ఏడుపు నువ్వు ఏడుస్తున్నావేమో, బంధువులు చూడలేనటువంటి ఏడుపు నువ్వు ఏడుస్తున్నావేమో. ఏమంటే అన్యులు చూసి, స్నేహితులు చూసి, బంధువులు చూసి నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారని అవమానాన్ని తట్టుకోలేక ఏడుస్తూ నీ జీవితంలో ఎన్నో రాత్రులు నిద్రపోలేదేమో. ప్రభు అంటారు, వాళ్ళ ఎదుట దేవుడు నీకు అద్భుతం చెయ్యనుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. షడ్రక్, మేషక్, అబేద్నెగో దానియేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయంలో వీరి ముగ్గురిని బట్టి అన్యజనుల ఎదుట ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఆమేన్. అన్యజనుల సైతము, రాజు సైతం ఒకే మాట అన్నాడు. ఆ మాటను చదవండి, 28వ వాక్యం.
నెబుకద్నెజర్ ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ప్రతి నోరు ఒప్పుకునేటట్లు దేవుడి కడవరి దినాల్లో మార్చునుగాక యేసు నామములో. విర్రవీగుతున్న వాళ్ళందరికీ ఒకే సమాధానం, ఒకరోజు రాబోతుంది ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ వారి కన్నుల ఎదుట గొప్ప చెయ్యునుగాక, గొప్ప చెయ్యునుగాక, గొప్ప చెయ్యునుగాక. అగ్నిలో 7 అంతలుగా మండుతున్న అగ్నిగుండములో వీళ్ళు ముగ్గురు నడుస్తుంటే వారి మధ్యలో సంచరిస్తున్నాడట దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు అనుకోవచ్చు దేవుడు నాతో ఉన్నాడా? బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు కనుకనే నీ మీదకు వచ్చిన నింద, బాధ, అవమానాన్ని ఏమండి ఎన్నోసార్లు నేను బతకడం ఎందుకు, సావడమే మేలని ఎన్నిసార్లు నీ మైండ్ నిన్ను ఖరాబు చేస్తున్నా దేవుడు నీతో ఉన్నాడు కనుకనే నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. అదే దేవుడు నీతో పాటు లేకుండా ఉండుంటే ఎప్పుడో నీవు నీ ఆలోచనకు అప్పగించుకొని ఏమండి కుటుంబంలో ఒక పెద్ద అవమానకరమైన పరిస్థితి తెచ్చిపెట్టుకొని దేవుడు లేడు గీవుడు లేడని ఎప్పుడో దేవునికి దూరం అయిపోయేవాడు. దేవుడు నీతో ఉన్నాడు. అందుకే అది ప్రజలు గుర్తుపడతాడు. ఇక రానున్న రోజుల్లో అద్భుతం చూస్తావు. ఏ కార్యాలు నీ జీవితంలో జరగలేదో రోషంగా అడుగు, ప్రభా మా మధ్యలో ఉండి అన్యులు ఇదిగో పలానక్క సిగ్గుపడాలా నన్ను చూసి అని అడుగో. పేరు రాసి పెట్టుకో. నేను ఎవరెవరు సిగ్గుపరుస్తున్నారో, నిన్ను ఎవరెవరు అవమానపరుస్తున్నారో, నిన్ను ఎవరెవరు నవ్వుతున్నారో వాళ్ళ పేర్లు ఒక డైరీ మీద రాసుకో. యేసు నామములో వాళ్ళందరి ఎదుట దేవుడు నిన్ను తలగా నియమించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెన్నైలో నేను సేవ చేసేటప్పుడు ఏమండి ఒక లాయర్ ఇంచుమించు 20 సంవత్సరాల లోపే, అంటే పెళ్ళయి కానీ సంతానం లేదు. బంధువుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ భర్త ఇంట్లో పెట్టి బయట తాళం వేసుకొని వెళ్ళేవాడు. ఆ అమ్మాయి ఉండి ఏమండి నేను కూడా వస్తాను అని అనుకుంది. ఒకసారి కొన్ని చోట్ల తీసుకోపోయాడట. తీసుకోపోతే వాళ్ళు అడిగే మాట ఏంటంటే, అమ్మ ఎంతమంది పిల్లలు అని. పోయిన వెంటనే బాగున్నావా, అబ్బాయి అట్టున్నాడు, బాగానే ఉన్నాయా, ఉద్యోగాలు జాబులు అవి అడగట్లేదట. పోయిన వెంటనే ఎంతమంది పిల్లలమ్మ నీకు అని అంటున్నారట. తెలిసి కూడా బంధువుల మధ్యలో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏమంటే వాళ్ళందరూ చూస్తూ ఉండగా అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అని ఎగతాళి చేస్తుంటే అమ్మ ఇసుకుపోయిందట. ఏమండి దయచేసి నువ్వు ఏడన్నా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు నన్ను పిలవద్దు, నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసుకుని ఒక్కడే వెళ్తాను. ఒకవేళ నన్ను ఏమన్నా అడిగితే ఇంట్లో ఉంది బాగాలేదని ఏదో ఒకటి చెప్పనండి, నన్ను తీసుకుపోవద్దు. నేను ఆ అవమానం తట్టుకోలేకపోతున్నాను, ఆ నిందరు మొయ్యలేకపోతున్నానండి. అన్నం తిందామని కూర్చున్నా అన్నం దగ్గర అందరూ మాట్లాడుకుంటా ఏవండి వాళ్ళు ఎంతసేపటికి ఆ మాటల్లో నవ్వుకుంటా మరలా నన్ను అమ్మాయి ఇంక నువ్వు పిల్లలు పట్టలేదా, మరి హాస్పిటల్ కన్నా వాగిపోయావా, పలానా హాస్పిటల్ కన్నా వాగిపోయావా అని వాళ్ళ నాకు సలహాలు ఇవ్వడం. అమ్మ వెళ్ళానమ్మా, మొన్న చెప్పానుగా వెళ్ళానని, నిన్న చెప్పానుగా వెళ్ళానని మరలా వీళ్ళ మధ్యలో ఈ బంధువుల మధ్యలో ఉన్న గేలు చేయడానికి, అవమానపరచడానికి అదే రిపీట్. అందుకని నాకు వద్దయ్యా, నా జీవితంలో ఇక నేను పెళ్ళిళ్ళకి రాను అని నిబంధన చేసుకొని ఇంట్లో కూర్చుంటే ఆయన తాళం వేసుకొని పెళ్ళికి పోయి వచ్చి అట్టుండేవాడు. ఒకసారి చెప్పి ఏడ్చారండి. చెప్పి ఎక్కిలు పెట్టి వాళ్ళ వయసు కొద్దిగా పెద్దగానే ఉంటుంది, పెద్దగా ఎక్కిలు పెట్టి ఏడ్చారు. యేసు బాబు అన్న అక్కడ పరిచయం చేస్తుంటే అన్న దగ్గర నేను అసిస్టెంట్ పాస్టర్ ఉపవాస ప్రార్థన పెట్టాం. అమ్మా సరే ప్రార్థన చేద్దామని ఉపవాస ప్రార్థన పెట్టాం. దేవుని మహాకృపను బట్టి ప్రభు ఆమె మీద ఆయన కరుణ కటాక్షం నిలిపి ఒక చక్కటి మగబిడ్డనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డనెత్తుకొని హ్యాపీగా పెళ్ళిళ్ళకి వెళ్తుంది. ఎవరమ్మా మన గుడికా అంటారు. ఎప్పుడు పుట్టాడు? 2 సంవత్సరాలు అయిందా? మన దేవుడు ఎవరంటే మనల్ని ఎంతమంది నవ్వుతా గేలి చేస్తారో. కొంతమంది గేలి ఎట్టుంటుందంటే నవ్వుతా హేళన చేస్తాడు, నవ్వుతా బాధ పెడతారు. వాళ్ళని వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్టన్ అయిపోయేటట్లుగా అద్భుతం దేవుడు మీ కుటుంబంలో చేయనుగాక. ప్రజలందరూ ఏకమైపోయారు, 3 నిలబడ్డారు. ఆ 3 ఏమండి వారి మధ్యలోకి దేవుడు దిగి వస్తే ప్రజల సైతం షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు దేవుని గణపరిచేటట్లుగా వాళ్ళ జీవితం మారింది. దేవుడు ఉంటే అలాంటి అద్భుతం జరుగుద్దండి, ఖచ్చితంగా జరుగుద్ది మీ జీవితంలో.
నష్టం కలగదు. నువ్వు నమ్ము, దేవుని మాట నమ్ము. అయ్యా నా రోగం పోయిద్దా పోదో, ఎన్నో టాబ్లెట్లు మింగా, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళా, నువ్వు ఎక్కడ సందేహపడద్దు. నమ్ము, నా దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించునుగాక, నీ బలహీనతలన్నిటినీ కుదుటపరుచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. బైబిల్లో ఇస్సాకు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇస్సాకు ఏ ఊరు పోతే ఆ ఊరిలో ఆశీర్వాదం అన్నమాట. విత్తనం వేస్తే ఆశీర్వాదం. ఏమంటే వాళ్ళ తండ్రి తవ్వినటువంటి ఆ బావులు తవ్వుకోవడానికి వెళ్తుంటే అక్కడికి వచ్చి శత్రులు వచ్చి తీసుకోపో, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే అక్కడ తవ్వితే ఆశీర్వాదం. చివరికి ఆయన రాసిన మాట చూడండి, 29వ వాక్యం, 26, 29 ఆదికాండం. ఆ ఒక్క మాట చదవన్నానా? చూసారా, ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే రాజుకి వచ్చేసారు. హల్లెలూయా. ఏయ్ అసలుకి నీ అంతు తేలస్తానన్నవాడు ఇప్పుడు చిన్నగా రాజుకి వచ్చారు. నాయన నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంది, దయచేసి మమ్మల్ని చెప్పించొద్దు, మాతో సమాధానంగా ఉండయ్యా, మాతో నిబంధన చేసుకో, మా దగ్గరికి వచ్చిపోతా ఉండు, మేము నీ దగ్గరికి వచ్చిపోతామని ఒక నిబంధన చేసుకొని అక్కడిని సంతోషంగా వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అద్భుతం దేవుడు మీ కుటుంబంలో చేయునుగాక. మీ జాబ్ విషయంలో దేవుడు చక్కటి అద్భుతం చేయునుగాక. మీరు రాసిన ఎగ్జామ్ విషయంలో మంచి మార్కులతో దేవుడు ఒక అద్భుతం చేయునుగాక. మీ పని విషయంలో దేవుడు చక్కటి అద్భుతం చేయునుగాక. మీ ఆరోగ్య విషయంలో దేవుడు చక్కటి అద్భుతం చేయునుగాక. దేవుడు మీకు అనుగ్రహించిన సమస్త విషయాలలో దేవుడు ఒక అద్భుతమైన కార్యము మన కుటుంబాలలో, సంఘములో విశ్వసించిన వారందరి జీవితాల్లో యేసయ్య అద్భుతం చెయ్యునుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి, లేదా అందరు లేచి నిలబడండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.